ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసి వేడి అయిందాక చూసి బాదం పప్పు జీడిపప్పు వేయించిన దూరగా వచ్చే వరకు అవి వేయించాలి. ఈజీ ప్రాసెసింగ్ ఇది. రవ్వ లడ్డూలు ఎక్కడికైనా ఫంక్షన్కి తీసుకెళ్ళినా కానీ తొందరగా చేసుకునే ఈజీ రవ్వ లడ్డూలు చేస్తున్నా నేను ఇప్పుడు. చూడండి, మీరు చూడండి ఎలా చేస్తున్నా. అవి వేయించి అవి తీసేసి ఒక కప్పులో వేసి 2 కప్పుల బొంబాయి రవ్వను పోసిన అవి దోరగా వచ్చే వరకు వేయింపాలి. బొంబాయి రవ్వ పోసిన 2 కప్పుల బొంబాయి రవ్వ పోసిన. బొంబాయి రవ్వ అంటే కొంతమంది తెలియదు కదా, ఉప్మా రవ్వ. అది దోరగా వచ్చే వరకు వేయింపాలి. అదే నెయ్యిలో వేపితే దోరగా వచ్చే వరకు, దోరగా అంటే గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయింపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేసింది. అది ఇప్పుడు ఒక కడాయిలో పోసేసి ఒక బేషన్లో పోసి ఆ బాదం పప్పు కిస్మిస్లు అన్నీ అందులో పోసేసిన, కప్పు అందులో పోసేసిన. ఆ తర్వాత ఇప్పుడు ఒక కప్పు చక్కెర తీసుకుంటా. ఒక కప్పు చక్కెర తీసుకొని అవి 2 బాదం పప్పుతో సహా మంచిగా మిక్స్ చేసుకోవాలి, కలపాలి. మంచిగా కలిపి చల్లారినాక ఏం చేయాలంటే వేడి పాలను ఇప్పుడు ఇలాచి పొడి వేస్తున్నాయి. ఇప్పుడు వేడిగా చేస్తున్న పాలను అయితే వేడి చేస్తున్నాను. పాలను వేడి చేసి పాలు బాగా మసిలే పాలు కాగినాక అది తీసుకొని అందులో కొన్ని పోసుకుంటా కలిపి లడ్డూలాగా కొంచెం వేడిగా ఉంది కాబట్టి అటు ఇటు కలుపుతున్నా. చాలా కాలుతుంది. కొంచెం గోరువెచ్చగా అయిందాక మీరు అటు ఇటు కలపండి. ఇప్పుడు లడ్డూను కలుపుతున్నా, చేస్తున్నాను. లడ్డు రౌండ్గా చేస్తున్నాను. చూడండి ఎలా అయిపోయినాయో లడ్డూలు. బాగున్నాయా? చూడండి ఎంత బాగున్నాయో, రౌండ్గా వచ్చేసినాయి లడ్డూలు. ఇవి లడ్డూల విధానం